ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ మహాభారతం శాంతి పర్వం. శాంతి పర్వంలో మనం ధర్మరాజు నిరాశ, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకోవడం, అడవికి వెళ్ళాలనుకోవడం, అవివేక వైరాగ్యం అనుకోవడం, పాపం చేసిన అనుకోవడం, దానికి అర్జునుడు, భీముడు, ద్రౌపది, నకులుడు, సహదేవుడు వారు ఆపడం, రాజధర్మాన్ని, యుద్ధ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో అర్జునుడు ఒక మాట దండం గురించి చెప్పడం జరిగింది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దండం దశగుణం అన్నారు. దండం లేకపోతే ఏది ఉండదు. దండం లేకపోతే అసలు ఏది ఉండదు. సత్పురుషులు, సజ్జనులు అనుకున్న వారు కూడా సన్మార్గం వదిలిపెట్టేస్తారు. మహాత్ములు మంచివాడు, ధార్మికుడు, వాడు కూడా సన్మార్గాన్ని, ధర్మాన్ని వదిలేస్తాడు. సంస్కృతంలో శ్లోకాలు చూస్తే అందులో చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఈ అనువాదంలో అంత పూర్తిగా అన్ని విషయాలు చెప్పలేదు. మీకు దర్శన కళలో ఆ శ్లోకాలు పెట్టడం జరిగింది. దండ శాస్తే ప్రజా సర్వా దండ ఏవాభిరక్షతి, దండ సుప్తేషు జాగర్తి, దండం ధర్మం విదుర్బుధా, దండ సంరక్షతే ధర్మం తథైవార్యం జనాధిప, కామం సంరక్షతే దండస్త్రివర్గో, త్రివర్గో దండ ఉచ్యతే, దండేన రక్ష్యతే ధాన్యం ధనం, దండేన రక్ష్యతే ఏతద్ విద్యానుపాదాయి స్వభావం పశ్య లౌకికం, రాజదండ భయాద్ ఏకే నరాహ పాపం నా కుర్వతే. ఇలా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది దండం గురించి. దండం అంటే ఏమవుతుంది, దండ భయంతో శిక్ష, ఈ భయంతో ఎవరెవరు ఎలా ఉంటారు, ఏం జరుగుతుంది లోకంలో, మొత్తం లోకమంతా దండంతోనే, భయంతోనే, సూర్యుడు గాని చంద్రుడు గాని పరిమిత పరమాత్మ భయం వల్లనే, సూర్యాస్తపతి భయాత్, పరిమిత పరమాత్మ యొక్క దండం భయం వలన, సూర్యుడు చంద్రుడు గ్రహే కాదు, అణువులు పరమాణువుల్లో కూడా అన్ని కూడా భగవంతుని యొక్క భయంతోనే అన్ని నడుస్తున్నాయి, సరైన స్థితిలో ఉంటున్నాయి. కాబట్టి దండమే ముఖ్యం. దండం లేకుండా ఎవరు వినరు. ఏ ధర్మం ఉండదు, ఏ ఆశ్రమం ఉండదు, ఏ వర్ణం ఉండదు,
ఏది మిగలదు, దండమే ముఖ్యమంటారు. దండ నీతి చాలా ముఖ్యమైనటువంటి నీతి. దండనీతి లేకపోతే అసలు ఏ నీతి లేదు, ఏ ధర్మం లేదు. దండమే మొత్తం ప్రజలందరినీ కూడా అనుశాసనంలో క్రమశిక్షణ ఉంచేది, రక్షించేది. నిజానికి అందరిని రక్షించేది, బలహీనను కూడా రక్షించేది, న్యాయాన్ని రక్షించేది, ధర్మాన్ని రక్షించేది దండమే. దండమే ఉండాలి. దండం ఉండాలంటే దండించేవారు ఉండాలి. దండించే వారికి అటువంటి అధికారం ఉండాలి. అధికారం ఉండాలంటే రాజ్యం ఉండాలి. రాజ్యం ఉండాలంటే గెలుచుకోవాలి. అటువంటి సామర్థ్యం ఉండాలి. యుద్ధం చేసి దండించి నేను పాపం చేసినాను, ఇది హింస అనుకుంటే తప్పు. అది హింస కాదు. దండించడం అనేది హింస కాదు, హింస అనుకుంటున్నారు. దండన హింసని భావించకూడదు. దుర్మార్గుల్ని చంపినా అని చెప్పేసి శివుడు, విష్ణుమూర్తి అని పేరు తీసుకోవడం జరిగింది. ఇలా మనం కూడా ఒక్కోసారి దండించి బాధపడుతుంటాం. విద్యార్థుల్ని దండించకూడదు, పిల్లల్ని దండించకూడదు, ఎవరిని దండించకూడదు. దండించకుండా ఉంటే ఏమవుతుంది? అసలు దండన అనేది లేకపోతే, శిక్ష అనేది లేకపోతే ఏమవుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయం. అసలు ఏ భయం లేకుంటే ఎలా ఉంటుంది? ఏ చట్టం లేదు, ఏ రాజ్యాంగం లేదు, ఏమీ లేదు. పోలీసులు లేరు, సైన్యం లేదు, ఏమి లేదు. ఏం జరుగుతుంది? ఇంట్లో ఎవరి భయం లేదు. నాన్న భయం లేదు, అమ్మ భయం లేదు, ఎవరి భయం లేదు. విద్యాలయాల్లో ఉపాధ్యాయుల భయం లేదు, గురుకులాల్లో గురువు భయం లేదు. ఏ భయం లేకుండా నిశ్చింత, అభయం, నిర్భయం అనుకుంటుంటే ఏం జరుగుతుంది? ఏ నిబంధనలు, ఏ నియమాలు లేవు, ఏ కట్టుబాట్లు లేవు. ఎంత హాయిగా ఉంటుంది, స్వేచ్ఛ కదా. అందరు ఏం కోరుకుంటున్నారు? స్వేచ్ఛ, స్వతంత్రం, నా ఇష్టం. భోజనం కంటే అన్నిటికంటే ముఖ్యం స్వేచ్ఛ, స్వతంత్రాలు. అందరు స్వేచ్ఛను కోరుకుంటారు. భార్య నుండి భర్త, భర్త నుండి భార్య స్వేచ్ఛను కోరుకుంటే, తల్లిదండ్రుల నుంచి పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతుంది కదా గురించి. అదే జరుగుతుంది. స్కూళ్ళల్లో పిల్లల్ని ఏమనకూడదు, భయపెట్టకూడదు, తిట్టకూడదు, భయపెట్టకూడదు. కొట్టడం తర్వాత, తిట్టినా భయపెట్టినా, ఏదైనా బాధ పెట్టినా, ఏ రకంగా హోంవర్క్ ఎక్కువ ఇచ్చి ఏమైనా చేసి కేసులు చేస్తున్నారు. హోంవర్క్ ఎక్కువ ఇచ్చారు, మా పిల్లలు రాత్రి నిద్రపోవడం లేదు, భయపడుతున్నారు, రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి అని కేసులు పెడుతున్నారు. టీచర్ యొక్క వేష భాషలతో, అది యొక్క వ్యవహారంతో కనుక పిల్లలు భయపడితే అది కూడా కేసు అవుతుంది. అమెరికా లాంటి దేశాల్లో టీచర్ పెద్ద గడ్డం పెంచుకొని, మీసాలు పెంచుకొని ఉంటే అది పిల్లలకు భయానకం అనిపిస్తే, భయంకరం అనిపిస్తే అది కూడా కేసే. విద్య ఎలా వస్తుంది మరి? ఎలా నేర్పిస్తారు? పిల్లలకు ఉపాధ్యాయులు భయపడాల్సి వస్తుంది. ఏమి జరుగుతుంది ప్రపంచం? కన్న తల్లిదండ్రులు, కనిపించిన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏమనకూడదు అంటే కేసు, అడిగితే కేసు. ఏమైనా ఆశ ఉందా? ఆశ ఏం లేదు. అందుకే అవినీతి పరులు, అన్యాయం చేసేవారు, ద్రోహులు, అపరాధం, నేరం చేసేవారు పెరిగిపోతున్నారు. హింస పెరిగిపోతుంది, నేరాలు పెరిగిపోతున్నాయి, అధర్మం, అన్యాయం పెరిగిపోతుంది. అంటే కారణం ఇది. ఎందుకు ఇలా పెరిగిపోతుందంటే చెప్పేవారు లేరు, వినేవారు లేరు. అంత స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, నా పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఒక వ్యక్తి గాడిదను కూడా పెళ్లి చేసుకోవచ్చు, పందిని పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయం తెలుసా ఎవరికైనా? ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఏ దేశంలో? ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఏ దేశంలో? భారతదేశంలోనే కోర్టులు చెబుతున్నాయి పెట్టుకుందిగా. ఏదో దేశం అనుకోకండి,
మన దేశంలో కూడా ఆ స్వేచ్ఛ ఉంది. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, నపుంసకులు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎలానే చేసుకోవచ్చు. పందిని కూడా వేసుకోవచ్చు, కుక్కను వేసుకోవచ్చు. మనిషి జీవుడు స్వతంత్రుడు కదా గురూజీ. ఆ. జీవుడు స్వతంత్రుడు అని ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు. అంటే ఏది తప్పు కాదు, ఏది పాపం కాదు, ఏది నేరం కాదు. బాగుంది కదా, చాలా బాగుంది. మనం కానీ చెప్పుకోవడం వ్యర్థం మరి. మహాభారతం, ఈ భగవద్గీతలు, ఈదుర నీతి, చాణక్య నీతి, వేదాలు, శాస్త్రాలు, ఇన్ని రకాలుగా ఈ వ్యవహారాలు అంతా వ్యర్థం. ఏది అందరికీ వర్తించదు కదా. ఎవరికి కావాల్సింది వాళ్ళకి, వాళ్ళకి అవి కావాలి అవి చేసుకుంటారు, మనకి ఏ కావాలి ఇవి చదువుకుంటాం. బయట వ్యవహారంలో, ఆచరణలో పనికి రాకుండా పోతుంది కదమ్మా ఈ నీతులు, ఈ అహింస, మనకు ఈ ఉన్న ధర్మం. ఆచరిస్తే సరిపోద్ది. భగవంతుడు చెప్పాడు కాబట్టి మనం ఆచరించాల్సిందే, బయట సంగతి తర్వాత. మనం ఆచరిస్తే నేరం అవుతుందమ్మా. మనం ఇప్పుడు ఈ దండం దశగుణం అనుకుంటూ, దండం మొత్తం రక్షిస్తుంది అనుకుంటూ పిల్లల్ని కొడితే నేరం అవుతుంది. ఇది నేరం అవుతుంది కదా. ధర్మం ఆచరిస్తే నేరం అవుతుంది. సమస్య అది ఉంది. ఇప్పుడు ఈ మార్గం, సత్య మార్గాన్ని పాటిస్తే తప్పు అవుతుంది. అంటే అక్కడ ఉపాధ్యాయుని బట్టి కూడా ఉంటది కదా గురూజీ. కోపంతో కొట్టే ఉంటారు, కోపంతో కొట్టే వాళ్ళు ఉంటారు, రకరకాల దండనలు ఉంటాయి కదా. కోపంతో కొట్టినా, కోపం లేకుండా కొట్టినా నేరమే, కేసు అవుతుంది. కోపంతో కొట్టారా, మెల్ల కొట్టారా, కొట్టడం కదా మరి, తిట్టడం తప్పు అవుతుంది. తిట్టడం కూడా భయపెడితే చాలు, చూపుతో, కంటి చూపుతో భయపెడితే కూడా తప్పే, నేరం. వాడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అంతే, వాడు భయపడి స్కూల్కి వెళ్ళకపోతే, ఎందుకు వెళ్ళట్లేదంటే మా టీచర్ భయపెట్టాడు, కేసు. పిల్లలు రారు కదా స్కూల్కు, ప్రైవేట్ స్కూల్లో టీచర్ని తీసేస్తారు. ఎవరికి భయపడాలి ఇప్పుడు? అంటే వీళ్ళు ప్రైవేట్ స్కూల్ కాబట్టి పిల్లలు రారు కాబట్టి. ఏ స్కూల్ అయినా అమ్మా, ఇప్పుడు చట్టం ఉంది, పిల్లల్ని భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, తిట్టకూడదు, ఏమనకూడదు, చట్టం ఉంది. ఈ దేశంలో కూడా, మన దేశంలో కూడా చట్టం అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కోర్టు కేసు వేస్తున్నాడు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాడు. అటువంటిప్పుడు దీనికి పరిష్కారం చెప్పండి ఎవరైనా. ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది? ఇప్పుడున్న స్థితి ఇది. ప్రపంచంలో, మన దేశంలో కూడా స్వేచ్ఛ, స్వతంత్రం పేరుతో ఇలా ఉంటున్నాయి చట్టాలు. ఏం చేస్తే బాగుంటుంది? మార్గం ఉందా? ఉపాయాలు ఉన్నాయి ఏమైనా? గురూజీ వైదిక రాజ్యం రావాలి గురూజీ. ఎప్పుడు వస్తుంది? ఏనాడు? ఎవరు తెస్తున్నారు? వైదిక రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఎన్నడు వస్తుంది? అందరం కలిసి ఏదంటే అదే చట్టం కదా గురూజీ. అందరం ఎందరం ఎంతమంది? ఆ భావాలు ఉన్న వాళ్ళు. ఆ భావన ఎప్పుడు కావాలి? నాయకుడు ఎవరు? నడిపించేవాడు ఎవరు? నడిపించే నేత. ఇప్పుడు ఉప్పు సత్యాగ్రహం అని మొదలు పెడితే అందరూ ఆయన వెంబడి నడిచారా లేదా? గాంధీ గారు వెంబట. అట్లా ఒక ధైర్యవంతుడు ముందుకు వస్తే వాళ్ళు వెంబడి నడుస్తారు. మనం మీరు ఏ దేవుడు చెప్పారు కదా, కావాలి? ఉద్యమం మన సమస్య ఏదైనా మనం వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉంటే ఉద్యమాన్ని అందరి మీద. ఆ గాంధీ ఎవరు? ఆ ఉప్పు గాంధీ ఎవరు? ఎవరో ఒకళ్ళు వస్తారు తప్పని ఎప్పుడు ఉంటే. వస్తారు? ఏ దేవుడు పంపిస్తారు? ఏ దేవుడు పంపించేది? ఎవరి అంటే లోపల తప్పని ఎవరో వాళ్ళు బయటకు వస్తారు ఎవరో గురు. రావాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే, మన భావాన్ని ఏముంది? ఎవరో రావాలి, ఎవరో వస్తారు, ఎప్పుడో వస్తారు, ఎవరో పుట్టాలి కదా. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయి ఉపాయాలు? అంత ధైర్యం ఉంటే మనమే అవుతాం గాంధీలో. అంత ధైర్యం ఉందా లేదా? ఇప్పుడు అంత ధైర్యం ఉంటే ఉంటే అంటే అది ఇఫ్, ఇంగ్లీష్ లో ఇఫ్. జీవితాన్ని త్యాగం చేయాలి కదా. అదే అమ్మా, ఐఎఫ్, ఇఫ్ ఇంగ్లీష్ లో. ఒకవేళ చేస్తే, అయితే
ఉమ్. గురూజీ శ్రీశ్రీ చెప్పాడు కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని. చేస్తారు నిద్ర చేస్తూ మోసపోతాం. నిజం మరిచి నిద్రపోకమా, ఇదే జరుగుతుంది. ఎవరో రావాలి, ఎప్పుడో రావాలి. నిజంగా తపన ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు గురూజీ. ఆ నిద్ర పట్టిన వాళ్ళు బయటకు వస్తారు. అదే అమ్మా, నిద్ర పట్టకుంటే నిద్ర పట్టిన వారు ఎవరు, ఎక్కడున్నాడు వాడు? అంటే ఎవరో ఉండాలి, ఎక్కడో ఉండాలి అనుకున్నాం. మనమేం చేద్దాం వాళ్ళ వెంట నడు. అంటే మనం ఉండకూడదు. ఇదే వారు కూడా అదే అనుకుంటున్నారు కదా. ఎవరో వస్తే వాళ్ళు వెంట ఉంటాను, నేను వారికి సపోర్ట్ ఇస్తాను. ఎవరో వస్తే ముందుకు వస్తే, ఎవరైనా ముందుకు వస్తే నేను వెనక నుంచి ఉంటాను. అందరూ అలాగే అనుకుంటాను. నేను కూడా అంతే అంటున్నాను. నేను అనేది అదే, మీరు అనేది అదే, అందరూ అనేది అదే. పిల్లి మెడలు గంట ఎవరు కట్టాలి? ఎలుకలు. ఏ ఎలుక కడుతుంది? పిల్లి మెడలో గంట కట్టి ఎలుక ఎవరు? మనం ఎలుకలమేనా? మనం ఎలుకలమా? ఒప్పుకుందామా ఎలుకలమని? ఎవరు మాట్లాడరు. ఎలుకల, పిల్లుల, పులుల? ఇలా అయితే ఎలా చెప్పండి? ఎలుకల, పిల్లుల, పులుల? మీరే చెప్పాలి గురూజీ. గురువుకే తెలియదు. ఎవరికారు చెప్పుకోండి. సమయాన్ని ఎవరికారు బట్టి చెప్పుకోండి. మారుతాయేమో పాత్రలు. ఇప్పుడు ఎలుకల, పిల్లుల, పులుల? ఆప్షన్ ఏమనుకుంటున్నారు? ఎలుకలు అనుకుంటున్నారా, పిల్లులు అనుకుంటున్నారా, పులులు అనుకుంటున్నారా? ఏ భావాలు ఉన్నప్పుడు ఆ పాత్ర. గోడ మీద పిల్లి, కరెక్ట్. గోడ మీద పిల్లి అనమాట. గోడ మీద పిల్లులు అలా కాదు. ఒక నిశ్చిత అభిప్రాయం ఉండాలి, నిర్ణయం ఉండాలి. ఎందుకే మాట అంటున్నా అంటే, మనము నవ్వుకుంటున్నాం కానీ భయంకరమైన స్థితి ఉంది, చాలా భయంకరం. ఈ పరిస్థితి రావడానికి కారణం వారు ఒక రోజులో తీసుకురాలేదు. ఆడవాళ్ళు, నపుంసకులు, మగవాళ్ళు, ఈ జంతువులతో పెళ్లిలు, లేదా అక్కడ పురుషులు లేకున్నా ఏదో ఒక కత్తి పెట్టేసి ఒక బొమ్మ పెట్టి కూడా పెళ్లి చేసుకునేవారు ఉన్నారు. ఈ విషయం తెలుసు కన్నా? ఒక పూర్వం కత్తికో, రాజులు అలా చేసుకునేవాళ్ళు కదా. కత్తికి లేకపోతే ఒక బొమ్మకు పెళ్లి చేసుకునేవారు. కత్తి కడతారని తెలుసు రాజు. అయితే ఒక దురాచారం ఉంది దేవదాసి పేరుతో. ఇక్కడ తెలంగాణలో జోగు వదిలేస్తారు. అమ్మవారి పేరుతో, కోశమనో, మల్లమ్మనో, మైసమ్మనో పేరుతో ఇంట్లో దేవదాసు. పేదవాళ్ళ పిల్లలు దేవదాసి అంటే, కొందరు దేవదాసి అంటారు, ఇక్కడ జోగు అంటారు. అంటే వదిలేస్తారంట అంతే. భర్త అంటే ఒక దేవుడు వీరభద్రుడు పేరు పెడతారు అనమాట. వీరభద్రుడు భర్త, నీ భర్త. లేకపోతే శివుడు ఏదో పేరు పెట్టేసి ఆ దేవుడే నీ భర్త. లేదా పక్కన కత్తి పెట్టేసి ఈ కత్తే నీ భర్త, అంతే. ఇక భర్త లేడు, ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఊరి వాళ్ళు. ఇటువంటి దురాచారాలు కూడా ఉన్నాయి. ఇది కొత్త పుట్టినట్టు వ్యవహారం కాదు. అంటే మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి వేరే వేరే పేర్లతో ఉంటాయి. ఇటువంటి దురాచారాలు ఉన్నాయి. అంతకంటే భయంకరం అంటే, ఒకప్పుడు మధ్యకాలంలో వేద విరుద్ధంగా ఈ దురాచారాలు ఇటువంటి ఉన్నాయి, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాల పేర్లతో. ఇప్పుడు కూడా ఈ యుగంలో ఇప్పుడు కూడా అంతకంటే భయంకరమైన చట్టాల పేర్లతో, ఇప్పుడు సైన్స్ పేరుతో, విజ్ఞాన పేరుతో, నూతనం, కొత్తదనం అనే పేరుతో ఆశ్చర్యపోతున్నారు. మీరు మీకు తెలుసో తెలియదో చాలా భయంకరమైన వికృతం జరుగుతుంది. వికృత చేష్టలు, దురాచారాలు, భర్తల్ని మార్చుకోవడం, భార్యల్ని మార్చుకోవడం, ఇటువంటి దురాచారాలు కూడా చేసినాయి ఈ రోజుల్లో. ఒక ఫ్యాషన్ అది. ఇది ప్రపంచం. ఇప్పుడు భార్యల్ని మార్చుకోవడం, పరస్పరం మార్చుకోవడం, భర్తల్ని మార్చుకోవడం, ఇదేం వ్యవహారం చూడండి. దీన్ని ఏమంటారు?
కొత్తదనమాట, లేటెస్ట్ ఇది. దీని ఏమంటారు ఇటువంటి వాటిని? ఏ భయం లేదు. ఇప్పుడు చట్టాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వాళ్ళకే, అటువంటి వాళ్ళకే. మీకు తెలిసి ఉండొచ్చు, వ్యభిచారం అనే పదం లేదు. ఇప్పుడు వ్యభిచారం అనే పదం లేదు, చట్టం తీసేశారు. ఇష్టం, స్వేచ్ఛ, అవసరం అంతా స్వాభావికమే, నేచురల్. అది కూడా నేచురల్ అన్నమాట. ఎవరితోనే ఉండొచ్చు. సహజీవనం పేరు మంచి, ఎంత మంచి పేరు పెట్టారు, సహజీవనం. ఎవరితోనే ఉండొచ్చు. పెళ్లి కాకముందే ఇంకా 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 స్వేచ్ఛ. పెళ్లి కాకపోతే తిరగవచ్చు డేటింగ్ పేరుతో. పెళ్లి కాకముందే ఏమైనా ఎట్లా తిరగవచ్చు, ఎక్కడ తిరగవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అడిగేవాళ్ళు లేరు కదా, భర్త లేడు, భార్య లేదు కాబట్టి. ఒకే గదిలో ఉండొచ్చు ఆడపిల్లలు మగ పిల్లలు, 2 గదులలో. ఇది ఏమంటారు దీన్ని? చట్టం అనుకూలంగా ఉంది, మనం ఏం చేయలేం, కేసు పెట్టలేం, బయట మాట్లాడితే తప్పు, నేరం. ఆ విషయం చర్చిస్తే తప్పు. ఇప్పుడు అలా అంటే సహజీవనం తప్పు అంటే నేరం. భార్య నువ్వు వ్యభిచారిణి అంటే తప్పు, నేరం. అది భర్తను కూడా అడిగితే తప్పు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇటువంటి తప్పు చేస్తున్నావు అంటే అదంతే, సహజీవనం. అది డబ్బుంటే చాలు, అంతే. చట్టం అనుకూలంగా ఉంది కదా. దండన లేదు, చట్టం లేదు, రాజ్యాంగం సరిగా లేదు, విధానాలు సరిగా లేవు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏమిటి? ఊరికే చదువుకుంటూ, వినుకుంటూ, ఉపన్యాసాలు, ప్రవచనాలు ఇచ్చుకుంటూ, ప్రచారం చేసుకుంటూ సరిపోతుందా? ఏమైనా పునాదులు వేద్దామా? ఊరికే ఇలాగే చూసుకుంటూ చదువుకుంటూ జీవితం చాలించుదామా? రోజు గడిపేసి వెళ్ళిపోవడమే, ఇంకేం పని మన పని? తిరుగు ప్రయాణం ఉన్నాం కదా, ఏదైనా పని చేసి వెళ్దామా? రోజు గడిపేసి ఇలా అనుకుంటూ, బాధపడుకుంటూ, నిరాశ నిస్పృహలతో, ధర్మరాజులాగా, చేతగాని వారిలాగా, సోమరులాగా, పిరికి పందాలాగా వెళ్ళిపోదామా? ఎలుకలుగా కాదు, పిల్లులుగా కాదు, పుల్లులుగా ఏమైనా పని చేసి వెళ్ళాలి. పుల్లు అవుతారా, పిల్లులు అవుతారా, ఎలుకలు అవుతారా? నా ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పండి. నమస్తే గురుజీ. పులులే కావాలి గురుజీ, పుల్లమే అవుతాం. కృష్ణుడు ఉంటే పులులు అవుతాం గురించి. మళ్ళా ఉంటే గింత మాట్లాడదామా? కృష్ణుడు భగవంతుడు. ఇక్కడ కృష్ణుడు ఏమన్నారు? భగవద్గీత కృష్ణుడు ఏమన్నారు? మహాభారతం కృష్ణుడు ఏమన్నారు? భగవాన్ అన్నారు కదా. పరమాత్మ కూడా అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మనే నమ, శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ కూడా అన్నారు కదా. మన కృష్ణుడు ఎవరు? నిజమైన కృష్ణుడు, అసలు కృష్ణుడు ఎవరు? పరమాత్మ కదా. పరమాత్మ మన వైపు ఉన్నాడమ్మా. ప్రత్యక్షంగా లేడు కదా. అది మహాబలం. అది పరమాత్మ సర్వశక్తిమంతుడు. ఈ పదాలు విన్నారు కదా, సర్వశక్తిమంతుడు. అంతకంటే శక్తి ఎవరికైనా ఎక్కువ ఉంటుందా? అనంత శక్తివంతుడు కదా. ఆ శక్తి మా లోపల ఉంది కదా, పరమాత్మ లోపల ఉన్నాడు కదా, కనిపించాల్సిన అవసరం లేదు. శక్తిని బయటికి తీసేవాళ్ళు కూడా కావాలి కదా గురించి. ఇవే కదమ్మా, ఇదంతా శక్తిని తీసే ప్రయత్నమే కదా ఇదంతా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? తెలుసుకునే ప్రయత్నం మన కృష్ణుడు భగవంతుడే. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క కృష్ణుడు. లోపల కృష్ణుడు, నీ కృష్ణుడు, నా కృష్ణుడు, అందరి కృష్ణుడు ఒక్కడే పరమాత్మ. మీలో ఉండి కూడా అదే ప్రేరణ ఇస్తున్నాడు. ఎందుకు ఇవ్వట్లేదు? లోపల నుంచి ప్రేరణ ఇస్తాడు. ఎప్పుడైతే మనం ధార్మికంగా ఆలోచిస్తామో తప్పకుండా ప్రేరణ ఇస్తూనే ఉన్నాడు. అధార్మికులకు ప్రేరణ ఇవ్వడం ఉండదు, భయపెడతాడు. లోపల సిగ్గు, సంకోచం, భయం వస్తుంది అటువంటి వాళ్ళకు. మనకు సిగ్గు, సంకోచం, అటువంటి భయాలు ఉండవు సరైన మార్గంలో ఆలోచిస్తే. మనం ఇప్పుడు ఎలా అయిపోతుంది అంటే, చట్టం ఉంది కాబట్టి ఏమనలేకపోతున్నాం, కానీ లోపల ఉడికిపోతున్నాం కదా. అగ్నిపర్వతం లోపల సలసల కాగుతుంది, లోపల మసులుతుంది కదా. చట్టం ఉన్నంత మాత్రాన, చట్టం ఉంటుంది సత్యమా, ధర్మమా? చట్టాలు ఉంటాయి, వారు అనుకూలంగా పెట్టుకున్నారు చట్టాలు. చట్టాలు మనుషులకు అనుకూలంగా అంటే మెజారిటీ, సంఖ్యాబలం. ఈ పాయింట్ పట్టుకోండి, సంఖ్యాబలం. మెజారిటీ ఇస్ ది లా. మెజారిటీ ఉంటుంది, అదే చట్టం అవుతుంది. మెజారిటీ కావాలి. ఈ పాయింట్ మర్చిపోతున్నాం మనం. మన మెజారిటీ, మన సంఖ్య పెరగట్లేదు, తగ్గుతుంది, రోజు రోజు తగ్గిపోతుంది.
ఇది ఎందుకు పట్టుకోవట్లేదు మనం? ఎక్కడైనా ప్రపంచంలో మెజారిటీ దాన్ని బట్టి అధికారం ఉంటుంది. ప్రజారాజ్యంలో, ప్రజాస్వామ్యంలో ఒప్పుకుంటున్నారా లేదా? ప్రపంచం ఎవరు వెళ్తున్నారు? మెజారిటీ. బుద్ధిమంతులు కాదు, విద్యావంతులు కాదు, ధార్మికులు కాదు, సజ్జనులు కాదు, మహాత్ములు కాదు, రాజ్యం లేదు. నాయకులను ఎవరు పంపిస్తారు? ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ పంపించేది ఎవరు? ప్రజలు. ప్రజలు ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళే మెజారిటీ. ఎక్కువ ఓట్లు. మరి ఎక్కువ ఓట్లు ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఓట్లు ఉండాలంటే ఏం చేయాలి? మన ఓట్లు ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? ప్రచారం చేస్తారు, డబ్బు, మద్యం. అదేమ్మా, మన ఓట్లు ఎక్కువ ఉన్నట్టు ఏం చేయాలి? మన ఓటు బ్యాంకును పెంచుకోవాలి కదా. మన బ్యాంకు పెంచుకోవాలి. జ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ ఒకటి కావాలి. మన బ్యాంకు పెంచుకోవాలి. మన బ్యాంకులో బ్యాలెన్స్ పెరగాలి కదా. మన బ్యాంకులో బ్యాలెన్స్ లేదు కదా. మన ఓటు బ్యాంకు ఊరికి వైదిక రాజ్యం రాదు. ఊరికి ఇప్పుడు బీజేపీ ఊరికే రాలేదు, గమనించండి. ఊరికే గాల్లో ఇలా ప్రవచనం ఇచ్చుకుంటే, ఉపదేశం ఇచ్చుకుంటే, మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే రాలేదు. ఒకసారి చూడండి బీజేపీ వెనుక ఎంత పని జరుగుతుందో, ఏం జరుగుతుందో. ఆర్ఎస్ఎస్ లాంటివి, విశ్వ హిందూ పరిషత్ లాంటివి, బజరంగ దళ్ లాంటివి, ఆర్య సమాజం కూడా బీజేపీ ఊరికి వచ్చింది ఏంటి? కానీ అసలు రాజ్యం బీజేపీ రాజ్యం కాదు కదా. గమనిస్తున్నారా? అసలు రాజ్యం బీజేపీ రాజ్యమా? నిజం చెప్పండి. హిందూ రాజ్యమా, వైదిక రాజ్యమా? వైదిక హిందూ రాజ్యానికి వైదిక రాజ్యానికి భేదం ఉంది. అది పట్టుకోండి. హిందూ రాజ్యానికి ఆర్య రాజ్యానికి, వైదిక రాజ్యానికి భేదం ఉంది. మనది ఆర్యవర్తం, ఆర్య రాజ్యం రావాలి. వాడుకుంటారు అంతే, వాళ్ళు ఇందులోకి ఏమి రాదు. ఇది బాగా ఇది అసలు పాయింట్ పట్టుకోండి. అసలు రాజ్యం ఆర్య రాజ్యం. ఆర్య రాజ్యం ఎవరు కూడా కాదని లేరు, అసలు విమర్శించలేరు. బాగా గుర్తుంచుకోండి. వైదిక రాజ్యం ఎవరు కూడా కాదని లేరు. వారి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. వాడు కమ్యూనిస్ట్ అడిగినా, క్రైస్తవుడు అడిగినా, ముస్లిం అడిగినా, బౌద్ధుడు, జైనం ఎవరు ప్రశ్నించే సమాధానం ఉంటుంది. ఒకరికొరకు ఉండదు. ఇది పక్షపాతం ఉండదు వైదిక రాజ్యంలో. వేదంలో పక్షపాతం లేదు. దేశాలు, ప్రదేశాలు, భాష, భావాలు, ఆడ, మగ, అది ఇది, కులం, ఇటువంటి వర్ణాలు ఏం ఉండదు. ఇటువంటి రాజ్యం వస్తే ఎక్కడ రావాలి? ఆ రాజ్యం అమెరికాలోనా? అమెరికాలో వస్తే ఇంకా తొందర బాగుంటుందేమో కదా. అమెరికా లాంటి దేశాల్లో వస్తే బాగుంటుంది. ఆర్య రాజ్యం కేవలం భారతదేశం ఒకటే సరిపోదు. మహర్షి యొక్క ప్రయత్నం కానీ, అంతకుముందు ప్రాచీన ఋషులు, ఆ మహర్షుల యొక్క, ఆ మహా రాజుల యొక్క, అంటే రాజు కూడా ప్రయత్నం చేశారు. ప్రపంచమంతా ఆర్య రాజ్యం ఉండాలి, వైదిక రాజ్యం ఉండాలని చెప్పేసి. ఒకప్పుడు చక్రవర్తులు, సమ్రాట్లు, సామ్రాజ్యం ఉండాలి కదా, వైదిక సామ్రాజ్యం. దానికోసం ప్రయత్నం చేయాలి. కానీ మనం ఇన్నాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏం లాభం లేదు. మెజారిటీ, ఈ పాయింట్ పట్టుకోండి. మెజారిటీ. మనం రోజు విడిపోతున్నాం, తగ్గిపోతున్నాం. మన సంఖ్య తగ్గిపోతుంది కానీ పెరగట్లేదు. సరిగ్గా ఆలోచించే వారి యొక్క సంఖ్య. ఎందుకు వారి సంఖ్య పెరిగిపోతుంది? ఇప్పుడు క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఆ దేశాలు పెరిగిపోతున్నాయి కదా. ముస్లిం దేశాలు పెరిగినాయి, ఇంకా పెరుగుతాయి. కొన్ని రోజులు ఇలాగున్నాం అనుకోండి, ఈ భారతదేశం కూడా 2 ముక్కలే కాదు, 4 ముక్కలు కావచ్చు, 16 ముక్కలు కూడా అయిపోవచ్చు. ఈ దేశం ఇప్పటికి ఎన్ని దేశాలు అయినాయి? అఖండ భారతదేశం ఒకప్పుడు ఏ దేశాలు విడిపోయినాయి? అదని గుర్తుంది ఎవరికైనా? భారతదేశం ఎంతవరకు, ఎక్కడి నుంచి ఎంతవరకు, ఎన్ని దేశాలు దూరం అయినాయి చెప్పండి, లెక్క చెప్పండి. నేపాల్ మనదే, టిబెట్ మనదే, బర్మా మనదే, బంగ్లాదేశ్ మనదే, పాకిస్తాన్ మనదే, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మనదే, కంబోడియా, మనదే, కంబోడియా కూడా తైవాన్ ఏరియా అంతా ఇండియాలోది. కంబోజా రాజ్యం, దాంట్లో కంబోజా. తర్వాత శ్రీలంక మనదే, ఇండోనేషియా మనదే, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, జావా, సుమిత్ర, మలేషియా అంటే ఒకప్పుడు మలయా రాజ్యం అనుకుంటా. మలేషియా. అక్కడ మాల్దీవులు. అంతేందుకు హిందూ ఇండియన్ ఓషన్ అంటారు కదా, హిందూ మహాసముద్రం. గమనించండి, హిందూ మహాసాగర్, హిందీలో హిందూ మహాసాగర్, ఇంగ్లీష్ లో ఇండియన్ ఓషన్.
తర్వాత హిందూ మహాసముద్రం, మన తెలుగులో మాట్లాడతాం కదా. ఈ పేరుతో ఏదైనా మహాసముద్రం ఉందా? అమెరికా మహాసముద్రం కానీ, ఇంగ్లీష్ మహాసముద్రం, అరబ్ మహాసముద్రం, ఇటువంటి పేర్లు ఉన్నాయా దేశం పేరుతో? గమనించండి, ఇది ఈ పాయింట్ పట్టుకోండి. హిందూ మహాసాగరం, ఇండియన్ ఓషన్ ఉంది కదా, మహాసముద్రాల్లో ఒక సముద్రం. అసలు హిందూయే మంచి పేరు కాదంటే మళ్ళీ హిందూ మహాసాగర్ అనొచ్చు అవన్నీ. గమనించండి తర్వాత అది తర్వాత. అంటే హిందూ పేరుతో సముద్రం ఉందా లేదా? ఇండియా ఉంది. పేరు, సరే ఇండియా, ఇంగ్లీష్ లో మాట్లాడదాం, ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రం. ఇటువంటి పేరుతో వేరే సముద్రాలు ఉన్నాయా? పసిఫిక్ గానీ, అట్లాంటిక్ గానీ, లేదు. లేదండి. అంటార్క్టికా? దేశం పేరుతో లేవు. చూడండి మరి, అరేబియా సముద్రం, అంటార్కిటికా, అది పసిఫిక్ మహాసముద్రం. మహాసముద్రాలలో పసిఫిక్ ఉంది, అంటార్క్టికా ఉంది, అట్లాంటిక్ ఉంది, ఆర్కిటిక్. ఇటువంటివి ఉన్నాయి కదా. అందులో ఒకటి ఇండియన్ ఓషన్ ఉంది కదా. ఉంది. దేశం పేరు, కనీసం దేశం పేరుతో అమెరికా ఓషన్, అమెరికా మహాసముద్రం పేరుందా? ఇంగ్లాండ్ మహాసముద్రం పేరుందా? చైనా మహాసముద్రం పేరుందా? రష్యా మహాసముద్రం, జపాన్ మహాసముద్రం, ఆస్ట్రేలియా మహాసముద్రం పేర్లు ఉన్నాయా? ఆస్ట్రేలియా చుట్టూ సముద్రమే కదా, ఆస్ట్రేలియా చుట్టూ సముద్రమే, ఆ పేరుతో ఒక సముద్రం ఉండాలి కదా, మహాసముద్రం. ఇవన్నీ ఆలోచించదగిన విషయాలమ్మా, లేదు. ఇవన్నీ గమనించండి. మరి మన భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది, ఇప్పుడు ఏమైంది? ఎన్ని దేశాలు, ఇప్పుడు ఎన్ని దేశాలు విడిపోయినాయి? మాకు గుర్తున్న దేశాలు, ఇంకా గుర్తు లేకుండా ఇంకా ప్రాచీన దేశాలు ఎన్నో. నిజానికి ఒకప్పుడు రష్యా కూడా మనదే, గుర్తుంచుకోండి. చైనా మనదే, మంగోలియా మనదే. గమనించండి పేర్లు. దాని పేరు చీనీ సంస్కృతంలో చీనీ పదం ఉంది. రష్యా, అది ఋష్య పదం, ఋషి దేశం. RUSSIA ఉన్నది చెప్పండి. ఆఫ్ఘనిస్తాన్ పక్క దేశాలు. ఈ స్పెల్లింగ్ చెప్పండి. RUSSIA ఏమవుతుంది? రష్యా. రష్యా అవుతుంది. రుషియా ఉన్నది చెప్పండి. ఆస్ట్రేలియా చూసుకోండి, ఆస్ట్రేలియా పేరు చూసుకోండి, AUSTRA, ఆస్ట్రేలియా. దాని ఉన్నట్టు ఉచ్చరించండి. ఆస్ట్రేలియా, AUS, ఆస్ట్రేలియా, అస్త్రాలయం. సోమాలియా, అన్ని కూడా మనయే గురుజీ. పేరు చూడండి, పేర్లు మొదలు. సింహపురి, అది సింహపురి, సింగపూర్ కాదు. సింగ అంటే కూడా తెలుగు కూడా సింగం అంటాం, తెలుగు కూడా సింగం అంటాం, సింగం అంటే కూడా సింహమే. సింహపురి పేరు కూడా చూసుకోండి. అసలు అమెరికా పదమే సంస్కృతం, అమెరికా. చెప్పండి ఏం పేరు సంస్కృతంలో? అమెరికా. AM స్పెల్లింగ్ చూడండి, AME స్పెల్లింగ్ చెప్పండి, అమెరికా స్పెల్లింగ్. AMERICA. సీను షా కూడా అనొచ్చు, సీను చానొచ్చు, కానొచ్చు, షానొచ్చు. సీను అమరీష, అమరేష, అమరేష లేదా అమరీష, అమరీష కూడా, అమరేష. కెనడా స్పెల్లింగ్ చెప్పండి. కెనడా గురుజీ. సీకు కానా అండి. కనాదా దేశం, కనాదా. డీకు దానండి, కనాదా. ఇటువంటి పేర్లు ఎన్నో చెప్తాను నేను ప్రపంచంలో, సంస్కృతం పేరు. ఇప్పుడున్న పేర్లే. గొటెమాల, గౌతమాలయ, స్పెల్లింగ్ కూడా అదే ఉంటుంది, గౌతమాలయ స్పెల్లింగ్ ఉంటుంది, గొటెమాల. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. దేశ భాషల్లో ఎన్నో పదాలు ఉన్నాయి. అంటే మన భారతదేశం అంటే, ఆర్యరాజ్యం అంటే, ఆర్యదేశం అంటే మనం ఏమనుకున్నాం, ఇంత ఇదే అనుకున్నాం కదా. ఈ చుట్టూ ఈ ఆఫ్ఘనిస్తాన్, ఈ పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక, ఇవి అనుకున్నాం కదా, విడిపోయిన దేశాలు, దూరమైన దేశాలు. భూటాన్ కూడా. ఇంతే కాదు, ప్రపంచం అంతా ఒకప్పుడు మన దేశమే. ఇక అర్థం చేసుకోండి. ఇటువంటి దేశం ఇప్పుడు ఏమైంది మరి? ఎందుకు ఇలా అయింది? ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏమిటి? ఏమి కారణం ఏమిటో చెప్పండి. ఏమి కారణం? జ్ఞానం నుంచి దూరం అయిపోయి మనుషుల జ్ఞానం ఎక్కువైపోయింది.
మన కలిసి సోమరితనం. ఎక్కువైపోయి దండన తక్కువైపోయి దండన రాజులు లేకపోవడం, భయం లేకపోవడం, మన సోమరితనం, సరిగా తెలియకపోవడం, మన జ్ఞాన విజ్ఞానం సరిగా లేకపోవడం, సరిగా ఆలోచించకపోవడం, ఇంకొక మాట కలిసి లేకపోవడం. రాజులు దండనీతి తగ్గించారు, ప్రజల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. శాంతి 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 శాంతి, అంతే. శాంతి ఏం చెప్పినా శాంతే. శాంతి అనండి, ఎవరు ఏం చేసినా శాంతి అనండి. శిక్షించకండి, హింస అవుతుంది. ఏమన్నా హింస అవుతుంది. ఇప్పుడు అన్నట్టే స్కూల్ పిల్లల్ని బెదిరించినా, కొట్టినా, తిట్టినా తప్పు అవుతుంది. శాంతి. టీచర్లు శాంతి, పిల్లలు వాళ్ళ ఇష్టం, ప్రజలు ఇష్టం. రాజులు మాత్రం శాంతిగా ఉండాలి. రాజులు ఎవరిని ఏమనకూడదు. పోలీసులు ఎవరిని ఏమనకుండా ఉండాలి. సైనికుడు ఎవరిని ఏమనకూడదు. సైనికులు కదా. ఇదే అంతా తప్పైపోయింది శాంతి కదా గురుజీ. జరుగుతుంది కదా. ఇప్పుడు పోలీసులు కూడా, ఇప్పుడు ఒకప్పుడు పోలీసు అంటే భయపడే వాళ్ళం. నిజమే. పోలీస్ కానిస్టేబుల్ వస్తేనే భయపడే వాళ్ళం. కనిపిస్తే ఆ ఊరికి పోలీసు వచ్చిందంటే మొత్తం ఊరంతా వణికిపోయేది. సిటీలో కూడా పోలీసు వస్తే భయపడమే. ఇప్పుడు పోలీసు కాదు కదా, ఎస్పీ వచ్చినా, ఆ కమిషనర్ వచ్చినా, డిఐజీ వచ్చినా, ఈ డీజీపీ ఎవడు వచ్చినా భయం లేదు పోలీస్ అంటే. మంచి వాళ్ళు భయపడుతున్నారు, చెడ్డ వాళ్ళకి భయం లేదు. ఇది మంచి వాళ్ళు భయపడాల్సి వస్తుంది. మంచి వాళ్ళు భయపడాలి, తప్పదు. ఉమ్. చెడ్డవాళ్ళు అంటే వాళ్ళతో చేయించుతున్నారు. అంతకంటే పై అంతస్తులో ఉన్నవాళ్ళు పోలీసులతో చేపిస్తున్నారు. దానివల్ల పోలీసులు ఈ చెడ్డాళ్ళకి మంచి చేస్తున్నారు, మంచి వాళ్ళకి భయపెడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేద్దాం? ఇది ఇక్కడికి రండి. మనం ఏం చేద్దాం? ఇలా బాధపడదామా, ఏడ్చుకుంటుందామా? మనం చేయాల్సిన పని ఏమిటి? ఇప్పుడు కత్తులు పట్టుకొని, బాంబులు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని బయటకు వెళ్ళి యుద్ధం చేసిన అవసరం లేదు. మెజారిటీ అది పరిష్కారం కాదు. అది పరిష్కారంగానే కాదు. అది పరిష్కారం కాదు. పరిష్కారం ఏమిటి? సమస్యని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. ముందు ఫస్ట్ పాయింట్ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అర్జునుడు ముందు చెప్పి ఉంచినాడు. నేను అనే మాటలు కూడా అర్జునుడు చెప్పినాడు. అందుకే అంటున్నాను నేను. మీరు సంస్కృతంలో ప్రయత్నం లేకుండా ఏది జరగదు కదా. అందుకే ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు అంటే, యోగ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు ఆగుతున్నారు అనేది ఇక్కడ ధర్మరాజును అర్జునుడు అడుగుతున్నాడు. నీకు యోగ్యుడు ధర్మరాజు, ధర్మం బాగా తెలుసు, నీకు రాజనీతి తెలుసు, అన్ని తెలుసు. యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో ధర్మరాజు కనుక అనుకుంటే అసలు వెనుకడుగు వేసేవాడు కాదట. అంత యుద్ధ వీరుడు, యుద్ధాన్ని చేసిన వాడు, అంత ధైర్యవంతుడు. యుద్ధంలో స్థిరుడు, యుధిష్ఠిరుడు ధర్మరాజు. మరి అటువంటి నీవే ఇలా అయితే మరి మేమేం కావాలి? ఇది అర్జునుడి యొక్క భావన. మన భావన కూడా అదే. ఎవరైతే ఈ రాజనీతిలో దీంట్లో ఉన్నవారు ఎవరుతున్నారో వారు ఆగి ఉన్నారు. ధర్మరాజులాగా తప్పు అవుతుంది, హింస అవుతుంది, అధర్మం అవుతుంది, పాపం అవుతుంది అనుకుంటూ మనం కూడా అందులో ఉన్నాం. కొద్దిగానో గొప్పగానో మనం కూడా ధర్మరాజులమే. అర్జున్ లాంటి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తమ్ముడు కదా, తమ్ముడు చెప్పాల్సి వస్తుంది అన్నకు. మనకు కూడా చెప్పాల్సి వస్తుంది. మన పిల్లలు చెప్తారు కొన్ని రోజులు అయితే, మీరు ఎందుకు ఆగారు, ఎందుకు ఇలా ఉన్నారు తెలిసి కూడా అడుగుతారు. మీ ఇంట్లో మీ మనవాళ్ళు, మనమరాళ్ళు, ఇంకెవరైనా. అప్పుడు మీరేమంటారు? మీరు తెలిసి ఏం ప్రతిక్రియ ఏం చేశారు, రియాక్షన్ ఏముంది మీద అని అడుగుతారు. మీ రియాక్షన్ ఏంటి, మీ ప్రతిచర్య ఏమిటి? అప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ధర్మరాజు లాగా మౌనం ఉంటారు. ధర్మరాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు అర్జునుడు అన్న, భీముడు అన్న, ఎవరన్నప్పుడు కూడా ఇలా ఉంటున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. మళ్ళీ అదే పాట పాడుతున్నాడు. చివరికి ద్రౌపది కూడా చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ అదే పాట. మనకు కూడా అదే పాట. అంతేనా? మనకు కూడా అంతేనా? మౌనమేనా? సందర్భాన్ని బట్టి ఏమైనా చేయగలిగితే చెయ్యాలి. మెజారిటీ కలిసి అందరూ సమిష్టిగా ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి.
ఈ యొక్క పెద్ద ధర్మరాజు లాంటి వాళ్ళని ముందుకి అమ్మా ఇదంతా ఒక పగడబంది ప్లాన్ తో ఒక బుద్ధిపూర్వకంగా పథకంతో చేసిన పని ఉంటుంది. ఈ ఊరికి మనం ఏదో చెప్పుకోవడం చర్చించుకోవడం కాకుండా ఎందుకు చెప్తానంటే మీకు ఇటువంటి విషయాలు తెలియాలని. ఒక్క రోజులో ఏది కాదు, ఒక్క రోజులో కాదు, ఆగండి ఒక్క రోజులో ఏది కాదు. ఇప్పుడు అనుకున్నా కానీ వినండి అమ్మా, చెప్పే మాటలు వినండి. ఇప్పుడు ఇది ఒక ఆలోచన. దీన్ని ఏం చేసుకోవాలి అంటే మనం ఎవరికొరు లోపల తిప్పాలి. చర్చల్లో కూడా అది ఉండాలి. మీరు మాట్లాడితే దినమంతా ఎవరితో ఫోన్ చేసినప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఏం మాట్లాడుతున్నారు, మీ చర్చనీయాంశాలు ఏముంటున్నాయి చూసుకోండి. అది కాకుండా ఇటువంటి విషయాలు మాట్లాడండి. మన ధర్మం నిలబెట్టాలంటే నా వంతు నేనేం చేయాలి, ఏం చేయాలి, కనీసం చర్చ చేసుకోండి లోపల. ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, పేపర్లో టీవీలో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఇంటర్వ్యూలో చెప్పకూడదు ఇటువంటి విషయాలు. పేపర్లో టీవీలో మన పేరు కోసం మన ఫోటోల కోసం కాకుండా ఆ రకంగా ప్రయత్నం చేయకూడదు. బహిరంగ మాట్లాడే విషయాలు కావు ఇవి. ఎవరైనా చేస్తున్నారంటే అది క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పని అవుతుందంటే మౌనంగా అవుతుంది. చాప కింద నీరులాగా లోపల పని అవుతుంది. అది అవసరం. ముస్లింలు ఎందుకు పెరిగిపోయారు? ముస్లిం దేశాలు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఎందుకు పెంచుకుంటున్నారు? 4 భార్యలు, ఒకరికి 10 మంది 12 మంది అంటే 4 అంటే 4 12 అంటే సుమారు 50 మంది అవుతున్నారు. ఇటు తండ్రి పిల్లల్ని అంటాడు, తాత కూడా పిల్లల్ని అంటాడు, అటు మనవడు పిల్లల్ని అంటాడు, మనవరాలు పిల్లలు అంటారు, ఇటు అమ్మమ్మ పిల్లలు అంటుంది, నాన్నమ్మ కూడా పిల్లలు అంటారు. గమనించండి. వాళ్ళు ఏం సిగ్గుపడట్లేదు, తప్పనుకోవట్లేదు. ఎందుకు చెప్పండి? బ్రెయిన్ వాష్. అది మీ డ్యూటీ, పిల్లని కానీ ఇవ్వడం. దానివల్ల మా రాజ్యం వస్తుంది, ముస్లిం రాజ్యం. ఇది జరుగుతుంది కదా, అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? మన జనాన్ని పెంచుకోవాలి. పాపులేషన్ పెరుగుతుంది. అది అవసరం ఉంది. చేసేవాళ్ళు లేరు మనకి గురుజీ. ఇది అవసరం ఉంది, లేరు. ఎంతసేపు మనం ఏదో సంస్కారం చేసుకుంటున్నాం, యజ్ఞం చేస్తున్నాం, ఇంత ప్రచారం చేసుకుంటున్నాం, 4 విషయాలు చెప్తున్నాం, సంతోషపడుతున్నాం, తృప్తి. చాలు, నా వైపు నుంచి ఇంత ప్రయత్నం చేసినాను, ఇంత పుణ్య కార్యక్రమం చేసినాను, అంతే. అసలు విషయం ఏంటి? ఇదే చెప్పిన చివరికి మనం బయట వ్యవహారంలో మనం ఏం సాగట్లేదు, చూస్తుండిపోవాల్సి వస్తుంది ఆశ్చర్యకరంగా. అది కాదు, ఒక పథకం ఉండడం అవసరం ఉంది. ఇప్పుడు మనల్ని మనము వెనక్కి లాక్కోవడం కాకుండా సపోర్ట్ ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి. వైదికులు ఏదైతే వైదికులు అనుకుంటున్నామో, ఆర్య సమాజం అనుకుంటున్నారో, లేదా ఈ వేదానుకూలం ఋషుల అనుకూలం అనుకుంటున్నామో, ఆర్య రాజ్యం వైదిక రాజ్యం అనుకుంటున్నాము, అందరు కలిసి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైనా అవుతుంది. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా అవుతుంది, తప్పకుండా అవుతుంది. తప్పకుండా ఎందుకు అవుతుంది అంటున్నానంటే, ఒకప్పుడు జరిగిందంత ఇదే కదా, సాగింది ఇదే రాజ్యం, వైదిక రాజ్యమే, ఆర్య సామ్రాజ్యమే జరిగింది. లక్షలాది సంవత్సరాలుగా, కోట్లాది సంవత్సరాలుగా, కోట్లాది సంవత్సరాలు కాదు, గత సర్గలో కూడా, అంటే గత సృష్టిలో కూడా ఇదే రాజ్యం, వైదిక రాజ్యమే, ఆర్య రాజ్యమే, పరమాత్మ రాజ్యమే, ఇదే ఉంటది. కానీ నడిపించేవారు ఉండాలి, ప్రతినిధిగా. అది అవసరం ఉంది. లేకపోతే అంధక రాజ్యం వస్తుంది, అధార్మికుల రాజ్యం వస్తుంది. జరుగుతుంది అదే కదా, అధార్మికులు మెజారిటీ, అంతే. కానీ బుద్ధితో పని చేస్తే ఆ మెజారిటీ ఫెయిల్ అవుతుంది. ఇంత మెజారిటీ 100,000 1,000 కోట్లాది మంది చెప్పినప్పటికీ కూడా సూర్యుడిని మట్టి అన్నారు అనుకోండి, ఎవరన్నా సూర్యుడు ఒక మట్టి ముద్ద అన్నారనుకోండి, ఇప్పుడు ప్రచారం కోటాను మొత్తం ప్రపంచం అంతా, అది నిజం కాదు కదా, సత్యం కాదు కదా, అది ఫెయిల్ అవుతుంది. మధ్యకాలంలో సూర్యుడు తిరగాడు, భూమి స్థిరంగా ఉంటుంది, భూమి చుట్టూ సూర్యుడు ఇవన్నీ తిరుగుతాయి, భూమే స్థిరం, భూమే కేంద్రం అనే సిద్ధాంతం కూడా సాగింది. వైజ్ఞానికంగా సైంటిస్టులు ఒప్పుకున్నారు 1000 ఏళ్లుగా. చివరికి ఫెయిల్. అది కాదు, సూర్యుడు అక్కడ ఉంటాడు, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు, సూర్యుని చుట్టూ ఇతర గ్రహాలు కూడా తమ చుట్టూ తాము తిరుగుతూ భ్రమణం చేస్తూ పరిభ్రమణం చేస్తాయని చెప్పేసి వైజ్ఞానికంగా ఒప్పుకున్నారు. తర్వాత కానీ మనకు వేదాల్లో ముందే ఉంది, సూర్య కుటుంబం ఉంటుంది, సూర్యుని చుట్టూ ఈ గ్రహాలను తిరుగుతాయని చెప్పేసి.
అంటే ఇంత మధ్యలో ఇన్ని రకాలుగా వికృతం అయిపోయి చివరికి వైజ్ఞానికులు చెప్పిన తర్వాత ఆ చివరికి ఎక్కడికి వచ్చింది? వేదంలో చెప్పింది నిజం, అదే సత్యం. అటువంటిది మన రాజ్యం కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మనం మెజారిటీ పెంచుకోవడం అవసరం ఉంది. దయచేసి ఇప్పటి నుంచి అయినా ఆర్య సమాజాలలో మెజారిటీ పెంచే ప్రయత్నం చేయండి, పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా మన మెజారిటీ పెరగాలి. ఎవరికి ఎంత తెలుసు అది వేరే విషయం, కొంత తెలిసిన పర్వాలేదు. దూరం చేసే ప్రయత్నం ఉండకూడదు, మన లోపల భావన ఉండకూడదు. ఏ విధంగా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఇదే ఉండాలి. కానీ ఏ విధంగా దూరం చేయాలి, ఏ రకంగా వారిని నిందించాలి, ఇన్సల్ట్ చేయాలి, రాకుండా చేయాలి, ఇటువంటి భావన ఉండకూడదు. దానివల్ల మహాపాపం అవుతుంది. మనం అంతవరకు అనుకుంటాం ఒక వ్యక్తి పట్ల అటువంటి వ్యవహారం చేస్తాం, కానీ అది మన ధర్మానికి చాలా హాని అవుతుంది, చాలా పెద్ద తప్పు అవుతుంది, మహాపాపం అవుతుంది. జరిగింది అదే, ఆర్య సమాజాల్లో జరుగుతున్నది అదే. కానీ ఇప్పుడిప్పుడు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వ్యవహారం మార్చుకుంటున్నారు. ఇది సంతోషించదగిన విషయం. ఇప్పుడు చాలా మార్పు వస్తుంది ఈ కాలంలో, కానీ ఇంకా రావాలి, ఇంకా అర్థం చేసుకోవాలి. గమనించండి, ఆర్య సమాజాల్లో యువకులు రాకపోవడానికి కారణం ఏంటి? ఉండకపోవడం, ఉన్న వాళ్ళు పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారు? మనం అనుకోవట్లేదు కదా, వారు రావాలి అనుకోవట్లేదు. ముందు మన భావన లేదు లోపల, వారు రావాలి, ఉండాలి, వారిని కాపాడుకోవాలి అనుకోవట్లేదు. మనం ఇంట్లో ఏ విధంగా వ్యవహారం చేస్తాం ఆ విధంగా వ్యవహారం చేయాలి. మన మనవాళ్ళు ఉండాలి, మనవరాలు ఉండాలి, మన వారసులు ఉండాలి అనుకుంటున్నాం. మన వంశం ముందుకెళ్ళాలి కదా, వంశ వృక్షం. అంతే, ఆర్య సమాజం కూడా ఒక వంశమే, ఒక పరివారమే కదా. మనందరూ ఒక పరివారం, వైదిక జీవనం, వైదిక కుటుంబం, వైదిక పరివారంలో ఇది అవసరం ఉంది. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరైనా వైదికులందరూ ఒక పరివారం. అప్పుడు సాధ్యమవుతుంది. మన మాట తప్పకుండా వింటారు. ఏ మతం వారైనా, ఏ మార్గం వారైనా, ఏ సిద్ధాంతం వారైనా మన మాట వింటారు. మీరు కాబట్టి ప్రయోగం చేసి చూడండి, ఉన్న విషయం చెప్పండి. మీ వైపు నుంచి ఏది పైత్యం కలపకుండా, మీ వైపు నుంచి ఏది కలపకుండా, వేదములు ఉన్నట్టు, ఋషి మహర్షి అన్నట్టు ఇట్లా ఎలా ఉంటారో చెప్పండి, అవే వాక్యాలు చెప్పండి. నా వైపు నుంచి ఏం చెప్పట్లేదు, ఉన్న విషయం చెప్తున్నా అని చెప్పేసి అవే వాక్యాలు చెప్పండి, తప్పకుండా ఒప్పుకుంటారు. మనం వాదించకూడదు, ఇది నేను అంటున్నాను, ఇది నా గొప్పతనం, నేను చెప్తున్నాను, అది కాదు. ఋషులు ఇలా అన్నారు, ఇలా జరిగింది, వైదిక సిద్ధాంతం ఇది, ధర్మం ఇదని చెప్పండి. అంతెందుకు, 10 నియమాలు ఉన్నాయి కదా, 10 నియమాలు, ఆ 10 నియమాలు చెప్పి చూడండి, ఎవరు తప్పుపడతారేమో. మీరు ఏం చెప్పకండి, ఏ శాస్త్రంలో, ఏ వేదాలు, ఏం అవసరం లేదు, ఏ సిద్ధాంతం చెప్పకండి, ఆ 10 నియమాలు చెప్పండి. 10 నియమాలు తప్పు ఉంటే తప్పటమని చెప్పండి. ఈ నియమాలు ఏమైనా తప్పు ఉంటే పనికిరావంటే చెప్పండి అని అడగండి ఎవరైనా. అది కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాస్తికులు కూడా కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ 10 నియమాలు తప్పు చూపించమని చెప్పండి. చూపించలేరు. నేను చాలా మంది చెప్పాను కమ్యూనిస్టులకు కూడా, ఏం మాట్లాడలేరు. కొందరు నిజాయితీ పరులు ఉంటారు. నిజమండి, మహర్షి దయానంద సరస్వతి గారు నిజం చెప్పారు, ఒక్కరు మాత్రం సరిగా చెప్పారు, మిగతా బ్రాహ్మణులు చెప్పలేదు, పండితులు చెప్పలేదు, కానీ మహర్షి అన్న మాట నిజమని ఒప్పుకుంటారు. నేను బుద్ధిమంతుడు అంటే కమ్యూనిస్ట్ కానీ, నాస్తికుడు కానీ, అది ఏ మతం ఆడని కానీ. అది మన సిద్ధాంతం, మన మార్గం. అంత గొప్ప మార్గంలో మనం ఉన్నాం. అందుకోసం ధైర్యం వీడకండి, ఉత్సాహంగా ఉండండి. సరైన మార్గంలో ఉన్నాం కాబట్టి దండన అవసరం ఉంది. దండించే అధికారం ఉన్నప్పుడు దండించాలి, అధికారం లేనప్పుడు ఆగాలి. ఈ సూత్రాలు పాటించండి. దండ శాస్త్రి ప్రజా సర్వదండ ఏవాభిరక్షిత. దండమే అందరిని రక్షించేది. దండ సుప్తేషు జాగ్రత్త. దండం ఒకటి అది మేల్కొని ఉంటుందట. అందరు పడుకుంటే మేల్కొని ఉండి ధర్మం రక్షించేది ఎవరు? దండమే. దండం ధర్మం, దండమే ధర్మం. కాబట్టి దండం అవసరం ఉంది. అర్జున్ చాలా విషయాలు చెప్పినాడు, ఇందులో అనువాదంలో చాలా తక్కువ చెప్పినారు. కానీ అందుకే శ్లోకాలు పంపించిన చూడండి, శ్లోకాలు చూసుకోండి, చాలా ఉన్నాయి శ్లోకాలు ఇటువంటి ఈ దండం గురించి. సమయం ఉన్నప్పుడు చూసుకోండి. ఈరోజు మళ్ళీ యుధిష్ఠిరుడు ధర్మరాజు ఏమంటున్నాడు దండం గురించి చెప్పిన తర్వాత భీముని యొక్క మాటలు ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వాయనమ్మ గారు సరిగా ఉచ్చారణ సరిగా చేసేవారు చదవండి. ముందు ఇక్కడ నేరుగా వచ్చి చదవకండి, ముందు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత
సరిగా చదవగలుగుతాం, ఎందుకంటే అన్ని రికార్డ్ అవుతుంటాయి కాబట్టి నేను చదవగలుగుతాం అని విశ్వాసం ఉంటే చదవండి. వాణిమ్మ గారు ఓపెన్ చేయండి. గురుజీ ఏం చేయమంటారు? ఈ అర్జునుడి తర్వాత భీముని మాటలు ఉంటాయి కదా, దండం తర్వాత. గురూజీ నేను చదువుతాను గురూజీ. ఆగండి ఆగండి. ఎన్నో పేజ్ గురించి? 13, 2 2060, 23 పేజీ ఇక్కడ కింద కింద 61. 23 61లో భీముడేమన్నాడు? అయినా మాట ఆడలేదు ధర్మరాజు, చూసి శిరసిల్లాడింది భీముడికి. 2361 పేజీ ఇక్కడ కింద పేజీ నెంబర్ వస్తుంది, 23 పేజీ. కింది గురించి 2800 అనుకుంటా. లేదు 300. చూసి సిరసిరలాడింది భీముడికి. మహారాజా తన చిరాకు పైకి కనపడకుండా అన్నాడు, ధర్మ మార్గాలు యావత్తూ తెలిసిన వాడివి నువ్వు. నీ చరిత్రలో వంకలు దిద్దడం మాత్రం కాదు. ఈ పూటల్లో కలుగ చేసుకోకూడదు, ఈ మాటల్లో కలుగ చేసుకోకూడదనుకుని కూడా. ఇదేంటి గురించి? ఉలుకుతున్న ఉలుకుతున్న దుఃఖము అది ఒలుకుతూ, అది అప్పుడు భాష అంతే. అది ఉలుకుతూ అంటే ఒలుకుతున్నటువంటి దుఃఖం, పైకి పొంగిపోతున్న దుఃఖం అనమాట. గురించి ఉలుకుతూ ఉన్న దుఃఖము ఓర్పు పోగొడుతూ ఉంది. ఓర్పు అంటే అంటే సహనం అన్నమాట. ఓర్పు అంటే సహనం, ఓపిక. గురించి అంచేత ఇంత చెప్పవలసి వస్తోంది. చేతికి దొరికిన రాజ్యము విచారము వల్ల విడిచిపెట్టేస్తే అంతమంది నిన్ను పిరికివాడని తిట్టిపోస్తారు. మమ్మల్ని చీ అనడము చెప్పే అక్కరలేదు. మాయాజూదంలో పరాభవం కలిగినప్పుడు సత్యం మీద నిలబడ్డావు నువ్వు. మమ్మల్ని చులకన చేసి పారేశావు. నీ గొప్ప నువ్వు పాడు చేసుకున్నావు. చెప్పరాని దుఃఖాలు సహించావు. అడవుల పాలయ్యావు. యుద్ధంలో పాపాత్ముణ్ణి దుర్యోధనుణ్ణి హతమార్చడం చేత అదంతా లోకంలో ప్రశంసనీయమైనది. ఇంత అసాధ్యులైన శత్రువుల్ని గెలుచుకుని గడించిన రాజ్య సంపద వృధా చేసి అడవికి పోతానంటున్నావు. ఈ అవకాశము ఎలా మానుకుంటావు? అదీ కాక ఆ వాళ్ళ సభలో పడిన అవమానము, అడవుల్లో సభలో పడిన అవమానము, అడవుల్లో తిరిగినప్పుడు దుష్ట రాక్షసుల చేత, సైంధవుడి చేత అవస్థపడిన దుఃఖము, పరమ దైన్యము ఓర్చుకుని విరాటరాజు దగ్గర కొలువు చేసిన విచారము, ఇదంతా ద్రోహులను చంపి వదిలించుకుంటాననుకున్నావు. కృష్ణుడి నిశ్చయము ఆధారము చేసుకుని యుద్ధము చేయడమే ధర్మమని తెలుసుకున్నావు. అలాగే యుద్ధం చేశావు. నిన్ను కౌరవులో వాళ్ళని నువ్వో చంపాలని అప్పుడు ఎరగవు. ఇప్పుడు ఏడవడం అసందర్భం. నిజమైన మాట చెబుతున్నాను. నీ చెప్పు చేతల్లో మేం నడుచుకుంటాం. దుష్టుల్ని దండించు, శిష్టుల్ని రక్షించు. కురుకులం తలమానికంలా రాజ్యం పాలించు. మహాయజ్ఞాలు చేసి ప్రకాశించు అన్నాడు. మదము, రాగము, భయము, మానము మొదలైన పాపాలు మనసులో పెట్టుకుని
రాజ్యం చెయ్యడం మేలంటున్నావు. భీముడి మాట మీద అన్నాడు ధర్మరాజు. ఇంకా మాంసమి అమ్మ మాం ఈ ఇది ధర్మరాజు అన్నమాట, అయిపోయింది ఇది అంతే. గురుజీ. మరి ధర్మరాజు అంటున్నాడు, మదము రాగము భయము మానము మొదలైనటువంటి పాపలు మనసు పెట్టుకొని ఇవన్నీ అంటున్నావు అని భీముణ్ణి అంటాడు ధర్మరాజు. ఇది తర్వాత అంటే భీముడు అన్న మాటలు ఇవి. భీముడు అన్న దాంట్లో ఏం తప్పు ఉంది? ఏం తప్పు లేదు కదా. అంటే ఎన్ని 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 అవమానాలు భరించారు, ఎన్ని కష్టాలు భరించారు, ఎన్ని ఓర్చుకున్నారు కదా. అప్పుడు ఏమనుకున్నారు? రాజ్యం యుద్ధం చేయాల్సింది అనుకున్నారు కదా. నిర్ణయం అయిపోయింది కదా, యుద్ధం చేశారు, గెలిచారు. ఇప్పుడు బాధపడితే ఎందుకు? బాధపడి లాభం లేదు కదా. దుష్టుని దండించు, శిష్టుని రక్షించు. నువ్వు చెప్పినట్టు మేము వింటాం, నీ చెప్పు చేతుల్లో మేము నడుచుకుంటాం. కురుకులంలో వీళ్ళు కూడా కౌరవులే, నిజానికి కురుకులమే. పాండవరాజు కొడుకులు కాబట్టి పాండవులు. కురుకులంలో తలమానికంలో రాజ్యం పాలించు, మహాయజ్ఞాలు చేసి ప్రకాశించు. రాజనప్పుడు పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయాలి, అది ముఖ్యం. మామూలు వ్యక్తులు యజ్ఞయాలు మహాయజ్ఞయాలు చేయడం చేత కాదు, ఎందుకంటే అంత శక్తి సాధనాలు ఉండవు. కాబట్టి రాజులే చేయాలి మహాయజ్ఞాలు. రాజసయాగం కానీ, అశ్వమేధ యాగం కానీ, పెద్ద పెద్ద సోమయాగాలు కానీ, సాధనాలు ధనాలు ఉంటాయి కదా. కాబట్టి ఇటువంటి మహాయజ్ఞాలు చేసి ప్రకాశించు అని చెప్పేసి భీముడు చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. మనం ఎన్నో కష్టాలు అనుభవించాం, ఎన్నో అవమానాలు అనుభవించాం, ఈ మార్గంలో ఉంటున్నాం. గమనించండి, ఆ భీముడి మాటలు మనకే ఎన్నో అనుభవించాం కదా ఈ మార్గం కొరకు. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం, అవమానాలు కూడా భరిస్తున్నాం. మన రకరకాలు అనుకుంటున్నారు, మన ఇంటి వాళ్ళే, మన బంధువులే, మన మిత్రులే, మన ఊరి వాళ్ళే, తెలిసిన వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటారు కూడా కొందరు. ఈ మార్గం తెలియదు కొందరికి, అర్థం కాక. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ భరిస్తున్నాం కదా, భరించి కూడా మళ్ళీ వెనకడుగు ఎందుకు వేస్తున్నాం? ఇంత భరించారు కూడా మీరు, భరించారు, సహించారు, ఎన్నో ఎన్నో కష్టాలు, ఎంతో శ్రమ. అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆగిపోతే ఎలా? ధర్మరాజులాగా. మనపైన ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి మనమే. భీముడు అన్న మాటలు నాకే అనిపిస్తుందా? మీకేమైనా నాకైతే అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? అనిపిస్తుంది సార్. మరి అలా అనిపిస్తే మనం ఆర్యులం, అనిపించకపోతే ధర్మరాజులం అయిపోతాం. అవివేక వైరాగ్యం, వివేక వైరాగ్యం కాదు. అంటే అర్థం చేసుకోండి, ఆ కాలంలో ద్వాపరయుగంలో ధర్మరాజు ధర్మం తెలిసినవాడు, శాస్త్రాధ్యయనం చేసినవాడు, గురువారి వద్ద విద్యను అభ్యసించినవాడు, వేదశాస్త్రాలు ఇవన్నీ కూడా చదివినవాడు అయి ఉండి కూడా ఏమైపోయింది? బుద్ధి పని చేస్తుందో పని చేయట్లేదు. కాబట్టి బుద్ధి పనిచేయాలి. గమనించండి, చివరికి ఇప్పుడు ఒకటే, మెజారిటీ పెంచుకొని అవసరం ఉంది. దీనికోసం ప్రయత్నం చేయండి. ఏం యుద్ధం చేసిన అవసరం లేదు, ఎక్కడ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా డిబేట్లో పాల్గొనాల్సిన అవసరం లేదు, ఏ టీవీల్లో ఏ పేపర్లో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఏం ఈ మాట మాట్లాడండి, ఏ విధంగా మనం మెజారిటీ పెంచుకోవాలి, ముందు తరాలను ఎలా రప్పించాలి. ఎందుకంటే అందరూ ఇప్పుడు తిరు ప్రయాణంలో ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి? మన వారసులు ఉండాలి, మన ప్రతినిధులు ఉండాలా? ఊరికి వెళ్ళిపోదామా? ఏం చేద్దాం? కష్టపడి సంపాదించి యాత్రకు వెళ్ళి ఎన్నో వస్తువులు కొనుక్కొని అక్కడ ఉంచేసి వస్తే ఎలా ఉంటుంది? అన్ని కొనుక్కొని యాత్రలో సంపాదించుకొని కష్టపడి అక్కడ ఉంచేసి, అక్కడ ఏ ప్రతినిధి ఉంచకుండా, ఎవరిని కూడా అక్కడ కాపలు ఉంచకుండా అక్కడ పారేసి వెనక్కి తిరిగి వచ్చేస్తే ఎలా ఉంటుంది? అలా చేస్తారు ఎవరైనా? యాత్రలో కొనుక్కున్న వస్తువులు
చెయ్యరు. విలువైన వస్తువులు ఇంట్లో ఎవరు తెచ్చుకుంటారా చేయరు గురుజీ. ఆ? మరి మనం ఏం జాగ్రత్తగా చేస్తున్నాం తెచ్చుకుంటారు స్వామి, జాగ్రత్తగా తెచ్చుకుంటారు. ఇప్పుడు? ఒక చిన్న మాట చెప్తున్నాను. సామాన్యంగా ఆర్య సమాజం అది సత్యారి ప్రకాశం ఉంటుంది అనుకోండి, లేదా యజ్ఞ మంత్రాల పుస్తకం ఉంటుంది అనుకోండి కదా. ఒక పుస్తకం ఉంటుంది ఏదో ఒకటి, యజ్ఞ మంత్రాలు సంస్కార విధో. ఆ పుస్తకం తర్వాత మీ తర్వాత ఎవరు కాపాడుతారు? ఇంతకు ప్రశ్న వేసుకోండి. సరే యజ్ఞగుండం అనుకోండి, యజ్ఞం చేసుకుంటున్నారు చిన్న యజ్ఞగుండం ఏదో ఒకటి. ఆ యజ్ఞగుండాన్ని ఎవరు కాపాడుతారు తర్వాత? ఎవరు వాడుకుంటారు తర్వాత? వాళ్ళతో పాటే పోతుంది గురూజీ. చెప్పేసాను. లేకపోతే నేను చనిపోయిన తర్వాత అంత్యేష్టులు దాన్ని కూడా పెట్టేసామని చెప్పేసేయండి. వీళ్ళమ్మ రాసుకోండి. మొన్న ఒకటి రాసుకున్నట్ట, నా బైక్ నాతోనే పాతి పెట్టమని చెప్పేసి ఆ శవంతో పాటు బైక్ కూడా పాతి పెట్టేశారు. బైక్ ఇష్టం పాపం, చనిపోయాడు. వాళ్ళ నాన్నకి చెప్పాడట, నాన్న నేను చనిపోతే నా బైక్ను నాతోనే పెట్టేయమని. అలా చేశారు. మొన్న ఎవరు ఫోటో పెట్టారు. కాల్ చేయకపోయినా వేరే వాళ్ళకి ఇస్తారు కదా, అది కాల్ చేసినంత పనే చేసేవాళ్ళు చనిపోయిన తర్వాత యజ్ఞగుండాలు కూడా గురుజీ. అదేమ్మా, ఇంట్లో మాత్రం ఉండదు కదా. ఇంట్లో ఉండదు. అదే ఇంట్లో అమ్మమ్మను నాన్నమ్మను తాతను ఎవరు చేస్తారు, తర్వాత ఆ ఇంట్లో యజం కూడా ఉంటుందా, దానం చేసేస్తున్నారా? అంటే దానం యజ్ఞాగ్ని చేసేస్తారు. కోసం అయితే యజ్ఞ పాత్రలు కూడా పెట్టమని ఉంది కదా గురూజీ, బాడీ తోటి పాటు. అది వేరే విషయం. ఇక్కడ ప్రశ్న అది కాదు, సందర్భం. సార్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఆహాహా. పుస్తకాలు అనుకోండి, యజగుండం అనుకోండి, అంటే వారసత్వం. అవి మీరు దాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనం మాత్రం ఉంచేసి వెళ్ళిపోతాం. మనం వెంట తీసుకుపోము యజగుండం కానీ పుస్తకాలు కానీ. వాటిని ఎవరు వాడుతున్నారు ఇప్పుడు తర్వాత? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో అడ్డమైన పుస్తకాలు తీసుకొచ్చి ఆర్య సమాజంలో పెడుతున్నారు. వాళ్ళకి అదే మరి మన ఇంట్లో ఎందుకు ఉండట్లేదమ్మా? అది ఇప్పుడు సమస్య. సంధ్యావంత లక్ష్మణ, వినండి అమ్మా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సంధ్యావంత లక్ష్మమ్మ గారు, లక్ష్మీదేవి అమ్మగారు ఉన్నారు కదా, పుస్తకాలు మొత్తం ముందు నాకు ఫోన్ చేసి, మాకు చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి, విలువైన అరుదైన పుస్తకాలు, ఇప్పుడు ప్రింటెడ్ లేవు, అవుట్ ఆఫ్ ప్రింటెడ్ అని చెప్పేసి, అటువంటి పుస్తకాలు ఉన్నాయి అని ముందు నాకు ఫోన్ చేసి, మంచి మంచి పుస్తకం ముందు మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పి పంపించారనమాట. అని తీసి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం, నేను తేసిని పోయి, తర్వాత పంపించారు. సుజాతమ్మ గారు తీసుకొచ్చారు. అంటే గమనించండి, సుజాతమ్మ గారు ఉన్నారు కదా సాక్షిగా. ఉన్నాను సుజాతమ్మ గారు, గురూజీ, ఉన్నాను గురూజీ. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పుస్తకాలు చదివారు ఎవరున్నారు? ఎవరు లేరు గురూజీ, అందుకే కదా చదివే వాళ్ళు లేకే కదా, లేకే కదా మరి మాకు ఇచ్చేశారు. ఎవరింట్లోనూ లేరు, నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? పెద్ద సమస్య అది, పుస్తకాలు. వాళ్ళ ఇంట్లో అడ్డమని ఆర్య సమాజాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అదే అమ్మా, ఇప్పుడు గమనించండి, బాధపడాల్సిన విషయం ఇది, చాలా దుఃఖకరం, శోచనీయం. అంతే, మాత్రం కూడా ఎవరు లేరు. ఎవరు లేరంటే ఏంటి మరి? సరే, ఈ పుస్తకాలకు, ఈ యజ్ఞకొండాలకు వారసులు లేరు. మీ బంగారానికి, మీ ధనానికి, మీ భవనాలకు, మీ ఆస్తులకు లేరా వారసులు? లేరా? ఎందుకు లేరు? మరి అదే మరి, ఇది కూడా అంతకంటే గొప్ప ఆస్తి కదా. ఇది పెద్ద వారసత్వం. నిజానికి మా ఇంట్లో యజ్ఞం జరిగేదని చెప్పడానికి ఒక నిదర్శనం యజ్ఞకొండం. పుస్తకాలు చదవకున్నా, యజ్ఞం చేయకున్నా గొప్ప చెప్పుకోవచ్చు కదా. మా ఇంట్లో మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, వాళ్ళ ఇల్లు, మా పెద్దలు యజ్ఞం చేసేవారు, ఈ పుస్తకాలు చదివేవారు. ఒక మ్యూజియం పెట్టొచ్చు కదా. ఆ ప్లేస్ కూడా వేస్ట్ అవుతుంది మళ్ళా ఇంట్లో. మీరు వీలునామా రాసి పెట్టుకోండి అందరూ, ముందు జాగ్రత్త చెప్తున్నాను. మేము పోయిన తర్వాత ఈ పుస్తకాలు, యజ్ఞకొండాలు మ్యూజియం పెట్టండి. ఒక గూడు, ఒక గది కట్టేసి, ఆ గదిలో ఒక చిన్న గది, ఒక అల్మార్, లేకపోతే గోడకు గాజు అద్దాలు పెట్టేసి దాంట్లో ఉంచండి, దాన్ని సీల్ చేసేయండి. లేకపోతే గోడలు పెట్టేసి మొత్తం మూసేయండి, సజీవ సమాధి. కనీసం ఇప్పుడు తవ్వకాలు బయటపడతాయి, చరిత్ర బయటకు వస్తుంది. కనీసం భూమి పూజ ఇప్పుడు పాతి పెడతారు కదా, కింద వేదాలు అవి పాతి పెడతారు కదా, అలా పాతేసేయండి యజ్ఞకొండాన్ని, ఈ పుస్తకాలు ఇటువంటి ఏమైనా ఉంటాయి. అంటే అంత భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎక్కడ తప్పు జరుగుతుంది? మన దగ్గరే స్వామి. ఆలోచించుకోండి. నేను చెప్పే మాటలు తర్వాత బాధపడాల్సి వస్తుంది. నేను ఊరికి చెప్పట్లేదు, జరుగుతున్నది చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నది, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఇదే. తయారు చేసుకోండి, వారసును తయారు చేసుకోండి.
ఆస్తులకు వారసులు ఉన్నారు, అన్నిటికీ వారసులు ఉన్నారు, కానీ ఈ పరంపరకు వారసులు ఉండాలి కదా. అంటే మన ఇంటి వాళ్ళు ఉన్నాడు అనుకోకండి సుమ, ఇంటి వాళ్ళు ఉండాలి, మన మనమలో మనమరాళ్ళు వీళ్ళే ఉండాలి అలా అనుకోకండి. ఎవరో ఒకరిని వారసులు తయారు చేసుకోండి. మీ పేరు చెప్పుకోండి, కనీసం ఒకరు మాకు యజమాని ఇచ్చారు ఆ రకం ముందు తయారు చేసి పెట్టుకోండి. మీరు పోయిన తర్వాత ఎవరికి ఇస్తే మీకు తెలియదు కదా. ఈ ప్రయత్నం చేయండి దయచేసి. అందుకే కొత్త నీళ్లు రావాలి, కొత్త వారసులు రావాలంటే ముందు ఆ మేము భావన మేము ఉంచుకోవాలి. చేస్తున్నాం సార్, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం సార్ రోజు. గురుజీ ఆ, యజ్ఞకుండము, గురుజీ ఒక్క విషయం చెప్పనా? ఉమ్, ఆ యజ్ఞకుండం మా నాన్న కొనిపెట్టాడు గురుజీ. మీరు చెయ్యకపోయినా అది మాత్రం ఎప్పుడు ఇంట్లో ఉండాలమ్మా, నేను చచ్చిపోయినని బాబుకు చెప్పా గురుజీ, తప్పకుండా ఉంచుతాను అన్నారు గురుజీ. ఉమ్. ఒక మ్యూజియం కట్టి మ్యూజియం పెట్టమని చెప్పండి. ఒక చిన్న గుర్తుగా మ్యూజియం మాత్రం కట్టి, ఉంచమని అడిగాను గురుజీ. ఒక చిన్న మ్యూజియం కట్టి మీకు సంబంధించిన పుస్తకాలు, వైదికంగా ఉన్న పుస్తక సాహిత్యాన్ని, యజ్ఞకొండాన్ని, ఆచమన పాత్రలు అవి ఉంటే, ఆ శృవాలు ఏమైనా ఉంటే ఉంచమని చెప్పండి. అవసరం ఉంది, దయచేసి చెప్తున్నాను, అవసరం ఉంది. అంటే ఈ ప్రాంతంలో, ఈ ఊర్లో, ఈ ఇంట్లో వైదికులు ఉండేవారు అని చెప్పుకోవడానికి కనీసం, వైదికులు ఉండేవారు అట కనీసం ఏడవ లేక చెప్పడం ఇవన్నీ. ఏడిస్తే బాగుండదు కాబట్టి ఏడవ లేక చెప్పాల్సి వస్తుంది. వేదన, ఆవేదన అవును గురుజీ. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బుద్ధిమంతులకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండదు. అర్థం చేసుకోండి. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. కొన్ని ఘాటు మాటలు వచ్చాయి, తప్పదు, చెప్పాలి కాబట్టి చెప్పాల్సిందే, చెప్పాను. నేను ధర్మరాజులో ఏం బాధపడట్లేదు. నేను ధర్మరాజుని కాదు. అడగండి ఏమైనా ప్రశ్నలు ఉంటే. ఏమనిపించింది, ఏమైనా తప్పనిపిస్తే అది కూడా అడగవచ్చు మీరు. గురుగారు మీరు చెప్పింది తప్పు అంటే అది కూడా చెప్పవచ్చు. ఏం లేదు సార్, అంతా కరెక్ట్ గా చెప్పారు సార్. పెద్దలు సర్టిఫికేట్ ఇవ్వాలి. మునిశేఖర్ గారు పెద్దలు అనుభవజ్ఞులు ఉన్నారు, సర్టిఫికేట్ ఇచ్చేవారు. విపినారాయణ గారు చెప్పండి. నమస్తే గురుజీ. సత్యమే గురుజీ మీ మాటలు. ఎందుకంటే నిద్రపోతున్నారు కాబట్టి లేపాల్సి వస్తుంది అని కొంచెం ఘాటుగా చెప్పాల్సి వస్తుంది, నిద్రపోవద్దని. మహేశ్వరమ్మ గారు ఓం గురుజీ. ఏమనిపిస్తుందమ్మా? బాధ అనిపిస్తుంది గురుజీ. బాధపడద్దు. ప్రస్తుత సమాజం అసలు చెప్పినా కానీ వినే పరిస్థితిలో లేరు గురుజీ మనుషులు. అట్లా ఉంది సమాజం. చెప్పొద్దు, చేయడమే, ఆచరించడమే, చెప్పేది లేదు. అంతే గురుజీ, ఆచరించడమే. చెప్పడం కంటే చేయడం, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన ఆచరణ, దాని శక్తి వేరు. సువర్చలమ్మ గారు ఉన్నారా? నమస్తేనండి. విన్నారా? విన్నారా? ఉన్నాను కాబట్టి విన్నాను. ఉంటారు కానీ ఉండడం వేరు, వినడం వేరు. వింటున్నాను. చెప్పండి అమ్మా, మీ ప్రయత్నం ఏంటి? అది ప్రశ్న కూడా వినలేదా గురించి నేను? అందుకే అడిగాను. ఉన్నారా విన్నారా అన్నది అందుకే. అంటే ఇప్పుడే విన్నారా అన్నది అందుకే. ఇప్పుడే జాయిన్ అయ్యాను. అదే. మీ వారసులు ఎవరు వైదికంగా ఉన్నారా ఎవరైనా ఇంట్లో? తర్వాత మీ తర్వాత మీ యజ్ఞకొండాన్ని ఎవరు కాపాడతారు? మీ వైదిక సాహిత్యాన్ని ఎవరు కాపాడతారు? మీ భావాలను ఎవరు కాపాడతారు? మీ వారసులు ఎవరు? వైదికుల మెజారిటీ పెంచుకోవడం అవసరం ఉంది. మన బలం పెరగాలి. దానికోసం ప్రయత్నం చేయండి అందరూ. వ్యక్తిగతంగా మాట్లాడి ఇటువంటి విషయాలు మాట్లాడండి, ఏవో విషయాలు మాట్లాడకండి, సమయ వ్యర్థం. సరేనా? ముగించేద్దామా? ఇంతవరకు చెప్పిన విషయాలు మననం చేసుకోండి, గుర్తు చేసుకోండి. తర్వాత
ఈ తరగతి అయిన తర్వాత సమయం ఉంటే మాట్లాడుకోండి. నిజమా కాదా, అవునా కాదా, ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది, మన వైపు నుంచి ఏం చేయాలి, పునాది వేయడం అవసరం ఉంది. అది ఎక్కడో కాదు, మన ఇంట్లోనే మొదలు కావాలి. ఇంట్లో ముందు ఉంటుంది, ఎక్కడైనా ఇంట్లోనే. ఇంట్లో మొదలు కావాలంటే ముందు మన మనస్సుల్లో, మన లోపల ఆ భావాలు ఉండాలి. శుభం. ఆసనం మార్చుకోండి. కూర్చున్న స్థితి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. మూడు సార్లు ఓంకారం, 3 సార్లు. ఓం. ఓం. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మ ఓం. ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. వ్యాస మహర్షికి ఈ మహాభారతాన్ని తిరులనా చేసినటువంటి వారికి అందరికీ వందనాలు, ధన్యవాదాలు. బంధువులారా, మీ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. పరంపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ధన్యవాదములు. ఓం. ఓం నమ